డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సో శిరీష, మామూలుగా ఎక్కిరించబడడం. సో ఈ రెండు కేటగిరీస్ పిల్లల్ని తీసుకుందాం మనం. ఈవెన్ స్కూల్స్కి వెళ్ళినా, కాలేజెస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎక్కిరించడం, ర్యాగింగ్ అనేది బాగా ఉంది. తర్వాత మనం అంటే ఒక పేరెంట్గా పిల్లలకి మనం ఇవన్నీ ఫస్టే ఎలా నేర్పించాలి? పిల్లలు అలా తయారు కాకూడదు. ఇన్ కేస్ అలా తయారైన వాళ్ళ పిల్లల దగ్గర మన పిల్లలు అయితే సఫర్ అవ్వకుండా వాళ్ళకి ఎలాంటి ధైర్యాన్ని ఇలా ఇవ్వాలి, ఎలా మోటివేట్ చేయాలి, వీళ్ళిద్దరికి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి? సో దీన్ని ఈ లైక్ వెక్కిరించటం, విమర్శించటం, సో దీన్ని బులింగ్ అంటాం. బులింగ్. సో ఈ బులింగ్ అనేది మీరు ఏ ఏరియాలో చూసినా కిడ్స్ నుంచి, స్కూల్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఆఫీసెస్ వరకు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో కూడా బులింగ్ అనేది ఉంటుంది. కరెక్ట్. నువ్వు ఫ్యాట్ ఉన్నావు, థిన్ ఉన్నావు. ఈవెన్ స్ట్రీట్లో ఆడుకుంటూ ఉన్న పిల్లల దగ్గర కూడా ఉంటుంది. అవునవును. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఏదో సమ్మర్ అని లేకపోతే హాలిడే అని బయట ఆడుకున్నా ఇవి ఎక్కువ ఉంటాయి. అమ్మ నన్ను వెక్కిరించాడు, అమ్మాయి వెక్కిరించింది. మీరు అన్నట్టు ఏంటంటే ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళ మీద, నల్లగా ఉన్న వాళ్ళ మీద, ఈ కలర్కి, ఈ ఫిజిక్ పర్సనాలిటీ గురించి కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఈ బులింగ్ అనేది కిడ్స్కి మనము ఎలా చెప్పాలి? సో నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను ఇంటర్నెట్లో. అది ఎలా అంటే, ఒక బాబు కూర్చొని బర్గర్ తింటున్నాడు. ఆ బర్గర్ తింటున్నప్పుడు పక్కన వేరే వాళ్ళ ఒక బాబు వచ్చి బర్గర్ మీద వాటర్ పోయటం, ఆ బర్గర్ తినకుండా తను లాగేయటం, ఆ బర్గర్ మీద ఏదో ఒక స్టోన్ కానీ మట్టి కానీ అలా అతన్ని విసిగించడం, ఆ బర్గర్ తినకుండా చేయటం. సో ఇది ఒక టైప్ ఆఫ్ తను మెంటల్గా లైక్ డిస్టర్బ్ చేస్తున్నాడు ఆ బాబుని. సో దిస్ ఇస్ కాల్డ్ బులింగ్. సో ఇది స్కూల్స్లో ఎక్కువ ఫేస్ చేస్తారు. ఈ బులింగ్ వల్ల కూడా మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ పిల్లల్ని హోమ్ స్కూలింగ్ కూడా పెట్టేస్తారు. అంటే ఇంట్లో ఉండి చదువుకోవడానికి కూడా ఇష్టపడతారు. ఎందుకంటే సొసైటీలోకి వెళ్ళి బులింగ్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. బికాస్ ఆఫ్ ద బులింగ్ అని హోమ్ స్కూలింగ్ కూడా ఎక్కువ మంది పేరెంట్స్ పెట్టిస్తారు. సో ఈవెన్ ఏంటంటే పిల్లల్ని స్కూల్స్ కూడా చేంజ్ చేస్తారండి. ఒక స్కూల్లో ఇట్లా జరుగుతుంది అంటే పిల్లలు ఇష్టపడరు, ఆ స్కూల్కి వెళ్ళటానికి ఇష్టపడరు. రోజు స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది, మళ్ళీ అదే ఫేస్ చేయాలని నేను అన్నట్టు. సో ఇవన్నీ పేరెంట్స్ డిస్కస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్తోనే మనం ఇవన్నీ డిస్కస్ చేయాలి. నాకు ఇలా ఫీల్ అవుతున్నాను నేను అని, వీళ్ళు ఇలా అంటున్నారు. సో బులింగ్ కూడా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే వర్బల్ బులింగ్, అంటే నేమ్స్ పెట్టడము, ఏ ఫ్యాటీ కమ్ హియర్ అని పిలుస్తారు కదా స్కూల్స్లో. తన పేరుతో పిలవకుండా ఇష్టం వచ్చే నేమ్స్ పెట్టి పిలవటం వర్బల్ బులింగ్. నెక్స్ట్ ఫిజికల్ బులింగ్ అంటే నెట్టేయటము, ఒక మేనర్స్ లేకుండా, ఒక రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళు నెట్టేయటం, పుష్ చేయటము, కింద పడేయటము. దిస్ ఈజ్ ఫిజికల్ బులింగ్ చేస్తాం. సోషల్ బులింగ్, సైబర్ బులింగ్ మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాం కదా. ఒక యూట్యూబ్ వీడియో చేసినప్పుడు కింద నెగిటివ్ కమెంట్స్, పాజిటివ్ కమెంట్స్ అన్ని మిక్సప్ అయి ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ సైబర్ బులింగ్. సోషల్ బులింగ్ అంటే ఒక పర్సన్ని ఐసోలేట్ చేసేయటం, తన మీద రూమర్స్ క్రియేట్ చేసి వాళ్ళని దూరంగా పెట్టడం. దట్ ఈస్ సోషల్ బులింగ్. సో బులింగ్ అనేది మన మెంటల్ హెల్త్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. సో అంటే ఇదంతా మనం ఒక పేరెంటింగ్లోనే మనం ఇవన్నీ ఎక్కడైనా స్టార్టింగ్ నుంచి మనం పేరెంటింగ్లో మనం ఎలాగా దీన్ని కంట్రోల్ చేయొచ్చు? పిల్లలు అలా తయారు కాకుండా ఏదైనా పిల్లల నుంచి చిన్నప్పటి నుంచి అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ముదిరిపోయాకే ఇంకా వరస్ట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. పెరిగే కొద్దీ అది పెరగడం కన్నా చిన్నప్పటి నుంచే మనం దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఎలా కట్ చేయాలి పిల్లలకి అలా కాకుండా? అడిగింది కరెక్ట్ అండి. బులింగ్ ఫస్ట్ ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మ కోపం వచ్చినప్పుడు పిల్లల్ని బాగా తిట్టేస్తుంది, తర్వాత బాధపడతారు అమ్మలు, నువ్వు వేస్ట్, నువ్వేం చేయలేవు. సో ఇది ఫస్ట్ పేరెంట్స్ నుంచి వచ్చే బులింగ్. ఇప్పుడు ఒక క్లాస్లో ఒక పాప చాలా అందంగా ఉన్నప్పుడు పక్కన వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోయి, తను అందంగా ఉన్నా అందంగా లేవు అని తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని డిక్రీజ్ చేసేస్తారు. సో ఈ బులింగ్ ఎవరు చేస్తారంటే, మనం బులింగ్ చేసే వాళ్ళని అనలేము, చేపించుకునే వాళ్ళని కూడా అనలేము. ఎందుకంటే కిడ్స్కి ఇంట్లో నుంచే ఇవన్నీ ఐడియాస్ వస్తాయి అన్నమాట. సో ఎలా ఇప్పుడు పేరెంట్స్ ఎక్కువగా కొట్లాడుకుంటున్నారు, ఫైట్ చేసుకుంటున్నారు, ఇంట్లో మంచి ఎన్వైరన్మెంట్ లేదు ఇంట్లో. సో అలాంటి కిడ్స్ ఎక్కువగా బులింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళలో లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది, ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోతారు వాళ్ళు.
సో మనము ఇప్పుడు బుల్లింగ్ చేసే వాళ్ళని వెళ్ళి అడిగినప్పుడు ఎందుకు బుల్లింగ్ చేస్తాం, తన వల్ల నీకు ఏంటి ప్రాబ్లం అన్నప్పుడు ఏముండదు ప్రాబ్లం, జస్ట్ తనని చూస్తే నాకు ఇరిటేషన్ వస్తుంది అందుకే బులీ చేస్తున్నా. సో ఏమీ రీజన్ ఉండదు బులీ చేయడానికి. అది ఒక ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు. అది లైక్ పక్కన వాళ్ళని ఏడిపించటము, అది చూసి వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవటం అనేది దట్ ఈస్ అది ఉండకూడదు పిల్లలకి. సో అది చిన్నప్పటి నుంచే వాళ్ళకి బులియింగ్ అంటే అసలు ఏంటి, బులియింగ్ ఉన్నా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఫస్ట్ పేరెంట్స్ చెప్పాలి, అదేదో నార్మల్గా తీసుకోకూడదు ఏ విషయం. సో శిరీష, ప్రతిదీ ఒక మంచి యాక్టివిటీతో చూపిస్తావు కాబట్టి ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. సో దీన్ని కూడా ఒక యాక్టివిటీ. ఓకే, సో ఈ 2 యాపిల్స్ తీసుకుందాం మనము. ఈ 2 యాపిల్స్లో ద ఫస్ట్ యాపిల్ని పాజిటివ్గా మాట్లాడదాం దీంతో. సో వీళ్ళిద్దరు కిడ్స్. ఎస్, ఇద్దరు కిడ్స్, హ్యూమన్స్ ఎవరైనా సరే. ఓకే, ఈ యాపిల్ దీన్ని పాజిటివ్గా ట్రీట్ చేద్దాం. లైక్ యువర్ వెరీ గుడ్, చాలా బాగున్నావు, నీకు మంచి కలర్ ఉంది. కిడ్స్కి మనం ఎలా పొగుడతాం, మంచి గ్రేడ్స్ వస్తున్నాయి, స్కూల్లో మేడమ్స్ కూడా మంచిగా దే ఆర్ టెలింగ్ వెరీ గుడ్ అబౌట్ యూ అని ఈ కిడ్ని బాగా చూసుకుంటాం. మంచి పాజిటివ్గా చెప్తాం ఈ కిడ్కి. దిస్ యాపిల్. ఓకే, నెక్స్ట్ యాపిల్. దిస్ యాపిల్ని మనము రాంగ్ వేలో ట్రీట్ చేస్తాం, బులియింగ్, యువర్ వెరీ బ్యాడ్. ఓకే, మీరు కూడా ఒక నెగిటివ్. సో నిజంగా నువ్వు చాలా అల్లరి, చాలా మొండి, పెద్దవాళ్ళు చెప్పిన మాట అస్సలు వినవు, ఇక ఎప్పుడు చూసినా పక్క వాళ్ళని ఎక్కువ గిల్లడం, కొట్టడం, ఇది ఈ యాపిల్లో ఉన్న నెగిటివ్. నేనైతే ఈ యాపిల్కి నెగిటివ్ డైరెక్షన్స్ ఇస్తున్నాను. లైక్ నువ్వు నాట్ గెటింగ్ గుడ్ మార్క్స్, పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తున్నా, వాళ్ళకి చూడ ఎలా మార్క్స్ వస్తున్నాయో, నీకు అసలు చదవటం రావటం లేదు, మీకు ఇంత ఫీజు కడుతున్నాము, స్కూల్కి వెళ్ళి వేస్ట్, అంత టైం వేస్ట్ చేస్తున్నాం, ఆ డబ్బులన్నీ వేస్ట్, ఇలా నెగిటివ్ కమెంట్స్. ఓకే, బులింగ్. ఓకే, సో ఈ యాపిల్స్ మనము కట్ చేసి చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది మనం మంచిగా ట్రీట్ చేసాం యాపిల్ని, ఈ యాపిల్ని కట్ చేద్దాం. యా, దీన్ని మంచిగా ట్రీట్ చేసినప్పుడు ఇన్సైడ్ లోపల చూడండి ప్లెయిన్ గా ఉంది. సో ఈ యాపిల్ మనము రాంగ్ వేలో ట్రీట్ చేసాం, బులింగ్. సో ఇది కట్ చేద్దాం. దీన్ని చూస్తే ఇది లోపల చూడండి బ్రౌన్ గా అయిపోయింది. సో నిజంగా పాపం నెగిటివ్ ఎన్ని చెప్పామో, యాపిల్ చూడు అసలు ఎలా కమిలిపోయి లోపల అంతా ఒక పాయిజన్ అయిపోతుంది కదా. అది ఎంత. సో దిస్ ఈస్ హౌ ద కిడ్ ఈస్ ఎఫెక్టింగ్. మనం వాళ్ళని తిట్టినప్పుడు వాళ్ళ మనసు ఇలానే ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళు పాజిటివ్ గా మాట్లాడినప్పుడు హౌ దే ఆర్, అండ్ వాళ్ళ నెగిటివ్ గా డీల్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో ఈ యాపిల్ నుంచి మనము నేర్చుకోవచ్చు. సో ఆ యాపిల్ చూడు ఎంత వైట్ గా, ఇది ఎంత ఫ్రెష్ గా ఉంది నిజంగా. అది చూసే యాపిల్ ని చూసినా ఇంత బాధ వేస్తే పిల్లలు అలా అయిపోతున్నారు అంటే మనకి ఎంత బాధ అవుతుంది. సో పిల్లలు చెడిపోవడానికి కారణం అక్కడ నుంచే స్టార్ట్ అయ్యి. బులింగ్ అనేది నెగటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ బులింగ్, వాళ్ళ మనసు ఇలా ఎఫెక్ట్ అవుతుంది. అలా మనం యాపిల్ ద్వారా కిడ్స్ కి చేసి చూపించినప్పుడు వాళ్ళు ఇంకొక స్టూడెంట్ నెక్స్ట్ టైం బులింగ్ చేసేటప్పుడు ఒక నిమిషం ఆలోచిస్తారు, ఓకే ఇలా ఎఫెక్ట్ అవుతుందని, వాళ్ళు మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సూపర్ శిరీష, మంచి యాక్టివిటీ. సో నిజంగా చెప్తున్నాను, పేరెంట్స్ అయితే పిల్లలకి ఈ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయండి. నిజంగా వాళ్ళకి చెప్పడం కన్నా మనం చూపించడంలో తొందరగా వాళ్ళు క్యాచ్ చేసి వాళ్ళల్లో చాలా మార్పులు వస్తాయి, అప్పుడు వాళ్ళ ఫ్యూచర్ బాగున్నట్లు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.